క్వశ్చన్ రామారావు. సో ఫస్ట్ ఇప్పుడే పుట్టిన కాసేపు ఆగాల. నా ఫోన్ ఉంది కదా, ఐ హ్యావ్ ఏ ఫోన్. సో ఇప్పుడే పుట్టిన ఒక విజువల్లీ ఏబుల్డ్ పర్సన్కి అసలు అప్రోచ్ అనేది ఎలా చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ? లైక్ ఫస్ట్ బేసిక్ కాడి నుంచి, అంటే వాళ్ళ పేరెంట్స్ కాడి నుంచి వాళ్ళు ఎట్లా చూడాలో చెప్పు. అండ్ దెన్ వాళ్ళ పేరెంట్స్ తర్వాత ఇతను తనంతలు తాను కూడా ఎట్లా ఉండాలన్నది కూడా చెప్తే వాళ్ళు పేరెంట్స్ కూడా అట్నే గైడ్ చేస్తారు కదా. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ బేసికల్గా ఎర్లియర్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఏదైనా అవేర్నెస్ ఉండాలి కదా. పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక పర్సన్ ఇట్లా ఒక డిజేబుల్ పర్సన్ పుట్టిన తర్వాత ఏమనుకుంటారంటే వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే అరే ఏంది మా వాడు అనేది థింక్ చేస్తారు. బట్ అంటే ఆల్టర్నేటివ్ థింగ్స్ ఉన్నాయని వాళ్ళకి అవేర్నెస్ లేదు. అది అవేర్నెస్ ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ నుంచే మీకు పిల్లలు పుట్టక ముందు నుంచే పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి. అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ఒక ఎడ్యుకేటెడ్ అయ్యారు అనుకోండి, సో దెర్ ఈజ్ అ స్కోప్ కదా, అంటే తెలిసి వస్తుంది ఒక ఇది ఉంటుందా అని చెప్పి. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏమైందంటే ఈ స్పెషల్ ఏబుల్ పుట్టే వాళ్ళంతా కూడా 99% నా యాజ్ పర్ యాజ్ అంటే నేను కన్సర్న్ అయిన వరకు కూడా పేరెంట్స్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకే పుడతారు చాలా వరకు. ఆ రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. సో అట్లా కొంతమందికి పుడతారు, కొంతమందికి ఇట్లా కూడా పుడతారు అనుకో. బట్ పేరెంట్స్ ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు పిల్లడికి నువ్వు ఒక 1 month 2 months ఉన్న పిల్లడికి వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు కదా. సో పేరెంట్స్ దే ఆర్ ద వన్. వాళ్ళు వాడిని పుష్ చేస్తూ అండ్ కొంచెం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ పేరెంట్, డిఫరెంట్ పర్సెప్షన్ ఏంటి అంటే వాట్ ఇఫ్ గవర్నమెంట్ హాస్ గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ లైక్ రెగ్యులేషన్స్ ఫర్ ఎవ్రీ హాస్పిటల్. ఏ హాస్పిటల్లో అయితే డిజేబుల్ పుడతాడో డాక్టర్ హ్యాస్ టు ఐడెంటిఫై హిమ్ యాజ్ అ డిజేబుల్ ఫస్ట్, సర్టిఫై హిమ్, దెన్ డాక్టర్ హ్యాస్ టు గివ్ అవేర్నెస్ టు పేరెంట్స్. ఇవ్వట్లేరా ఇప్పుడు? తెలియదు అసలు డాక్టర్స్ వాళ్ళకు డెలివరీ అయ్యేంత వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఆఫ్టర్ దట్ వాటితో సంబంధం లేదు కదా. ఇంతకుముందు మీకు చెప్పినా చూడు మార్నింగ్ స్కూల్స్ గురించి ఇట్లా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి. అవును. దాంట్లో పార్ట్ అవుతూనే డాక్టర్స్ కూడా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డెలివరీ అయినప్పుడు, సో అంటే ఆబ్వియస్లీ డిజబిలిటీ అనేది మనం అప్పటికప్పుడు ఐడెంటిఫై చేయలేము. అది లేటర్ నేను డాక్టర్స్ ఈ హాస్పిటల్ మా పేరెంట్స్ నాకు 9 months వచ్చే వరకు వాళ్ళకి తెలియదు. ఆబ్వియస్లీ నాకు 9 months వచ్చే వరకు వాళ్ళు ఏమనుకుంటుంది అంటే వీడు ఇట్లానే బిహేవ్ చేస్తాడు ఏమనుకున్నారంట. అంటే నాకేమైనా చిన్నప్పుడు చేతికి ఇచ్చిన నేను తీసుకునేది కాదంట. అంటే ఇక్కడ ఇట్లా పెడితే బిహేవియర్ ప్యాటర్న్ అనుకున్నారు. సో ఎవడు ఆబ్వియస్లీ ఎవరు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఇట్లా మా ఊరు అని చెప్పేసి. వాళ్ళు బేసికల్గా ఇట్లా ఏమన్నా నా దగ్గర పెట్టి నేను తీసుకుంటాను అనమాట. అంటిల్ అన్లెస్ వాళ్ళు నా చేతికి ఇస్తే నేను ఏమైనా థింగ్స్ తీసుకుంటున్నానంట. సో 9 months తర్వాత ఒకడు వచ్చి ఇట్లా చెప్పాడంట, లేదు ఈయనకి విజన్ లేదు అని చెప్తే అప్పుడు మా పేరెంట్స్ రిలైజ్ అయ్యారు దాని గురించి. లేకపోతే వాళ్ళు కూడా తెలియకపోతుంది. ఆ 9 months కూడా ఒకడు వచ్చి చెప్పాడు, వేరేటోడు వచ్చి, లేదు ఇది ఇష్యూ, మీరు దీన్ని ఐడెంటిఫై చేయండి. అప్పుడు ఇప్పుడు డాక్టర్స్ భయపడితేనే చూడగలుగుతారు కదా అది, అంటే ఫైన్ చేయగలుగుతారు. లేదు విజన్ అనేది చేయలేరు బ్రో. విజన్ ఓకే, విజన్ చేయలేరు. విజన్ డిజబిలిటీస్ అని ఎందుకంటే నువ్వు ఒక హాస్పిటల్లో పుడితే అట్లీస్ట్ ఒక 2 years వరకు కంటిన్యూస్ మూమెంట్ ఉంటుంది కదా. అంటే నువ్వు ఎవ్రీ 2 months ఒకసారి చెకప్, బాబు ఎట్లున్నాడు. అవి అంగన్వాడీ టీచర్లు ఇస్తారు, వాళ్ళకి ఏముంటుంది ఇంటర్మీడియట్ చదువుకొని ఇస్తారు. వాళ్ళు ఐ డోంట్ థింక్ అది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారని అనుకోవట్లేదు. నీకు బై బర్త్ నుంచి అట్లీస్ట్ ఒక 2-3 years వరకు అయితే డిజబిలిటీని నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు. అది గవర్నమెంట్ లెవెల్ నుంచి చేస్తే ఏమవుతుందంటే డాటా అనేది రికార్డ్ అవుతుంది. అంటే ఎవరు ఏ డిజబిలిటీతో పుడుతుండు అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు పేరెంటింగ్, ఎడ్యుకేషన్, స్పెషల్ స్కూల్స్, యాక్సెసిబిలిటీ ఇవన్నీ మాట్లాడచ్చు. అసలు వాడు పుట్టినట్టే తెలుస్తలేదు. ఇప్పుడు ఒకడు 30 years సూర్యాపేటలో ఉండి వాడికి అసలు బ్లైండ్ అని ఉన్నా కానీ వాళ్ళ పేరెంట్స్కి తెలియదు, ఇప్పటికి తెలియదు. వాడు ఇప్పటికి 30 years తర్వాత ఇప్పుడు ఏం చేయలేకపోతుండే, ఎందుకంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒక 10th class వరకు కూడా లేదు. I will narrow the question down to more specific context. Like there is a parent A అండ్ వాళ్ళకి ఆ కపుల్కి ఒక బ్లైండ్ అతను పుట్టాక లైక్ యాజ్ ఎ పేరెంట్ ఏ అతను ఎక్కడి నుంచి అప్రోచ్ చేయాలి ఫస్ట్? హీ డజంట్ నో. యాజ్ యూ సెడ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళకి ఇట్లా పుట్టే వాళ్ళు చాలామంది అనుకోకుండా అది ఏ రేషియో కిందనో అన్ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటున్నారు. సో ఇప్పుడు ఆ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లైక్
ఇస్ దర్ ఎనీ నెంబర్ ఆర్ లైక్ ఎక్కడికి పోవాలి, ఏ డోర్ తట్టాలి? డోర్ అంటే వన్స్ ఫస్ట్ ఏం చేస్తానంటే బ్రో, ఫస్ట్ మనం అది ఐడెంటిఫై చేస్తారు పేరెంట్స్. అది అంటే డాక్టర్స్ మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు పుట్టిన తర్వాత ఒక 3 డిజేబుల్స్ ఉంటాయి నాకు తెలిసి. ఒకటి ఏంటంటే డెఫ్నే కూడా ఐడెంటిఫై చేయలేము పుట్టిన తర్వాత. ఓకే. అండ్ విజువల్ ఇంపేర్ను ఐడెంటిఫై చేయలేము. ఈ మాటలు కూడా రావు కదా, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయలేము. సో ఇవన్నీ మనం ఒక 9 months తర్వాత ఈ 2 థింగ్స్, ఈ 3 డిజబిలిటీస్ని ఐడెంటిఫై చేయొచ్చు ఆబ్వియస్లీ 9 months తర్వాతనే. ఓకే. ఎందుకంటే పుట్టిన 1 month 2 months మనం ఐడెంటిఫై చేసేదానికి స్కోప్ లేదు. In 500 meters, slight left. సో పేరెంట్ ఎట్లా, దెర్ ఈజ్ వన్ థింగ్ అంటే గవర్నమెంట్ ఏం చేయగలదంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ స్పెషల్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే ఇలాంటి పీపుల్కి ఇట్లాంటి ఆపర్చునిటీ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ప్రమోట్ చేస్తే వైడర్ ఆడియన్స్కి పోతుంది బేసికల్గా. అంటే గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకొని Slight left. ఇప్పుడు ఒక ప్రైవేట్ పర్సన్ పోయి చెప్పినా కానీ అంత నమ్మరు కదా.